హాయ్ అండి. ఇవాళ విసిరికాయ పచ్చడి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మూకుడు పెట్టాను, నూనె వేసాను. విసిరికాయలో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, అందుకే ముందే నూనె ఎక్కువ వేసుకోవాలి. కొంచెం ఎన్ని మెంతులు, ఒక చెంచాడు మెంతులు అనుకోండి. మెంతులు లేనిది పచ్చడి బాగుండదు విసిరికాయ. కొంచెం ఆవాలు బాగా వేగనియాలి. ఆవాలు మెంతులు వేసాం కదా. ఇప్పుడేమో ఇంగువ, ఇది కొంచెం బాగా వేగాలి. ఇన్ని మినప్పప్పు, నేను ఒక పావు విసిరికాయలు తీసుకున్నాను. పావు విసిరికాయలకి ఇంత. ఇప్పుడు కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేయాలి. ఇది కొంచెం మెంతులు బాగా వేగాలి, లేకపోతే చేదు వస్తుంది. ఒక 7, 8, 9 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. చిత్తిపీసి వేసేయాలి, లేకపోతే పేలుతాయి. ఒక 4, 5 పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇది వేసాను కదా, 7, 8 ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, మెంతులు. ఇది బాగా వేగాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఒక 4, 5 పచ్చిమిరపకాయలు తరిగేసి పడేద్దాం. పచ్చిమిరపకాయ వేస్తే ఎండుమిర్చి పచ్చిమిర్చి కారం, కొంచెం కారం ఎక్కువే ఉంటుంది ఇందులో. విసిరికాయ కదా, కొంచెం వెగట్టుకుంటుందని ఇందులో కారం అవి వేస్తాం. బాగా వేగాలి. ఇప్పుడు పావు విసిరికాయలు తరిగేసి ఉంచాను. తరిగేసి ఇగో కొన్ని చెక్కు రావు కదా గింజలు, అది అన్నం ఉడికేటప్పుడు అందులో వేసేయాలి. మంచి వాసన వస్తుంది. తినేటప్పుడు తీసేయాలి. అన్నం మంచి వాసన వస్తూ ఉంటుంది, విసిరికాయ వాసన. నేను గింజలు అన్నం ఉడికేటప్పుడు అందులో వేసేసాను. తినేటప్పుడు తీసేసుకోవచ్చు. ఇక మెంతులు బాగా వేగాలి. మెంతులు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి బాగా వేగాక ఇప్పుడు విసిరికాయ తరిగి వచ్చాను కదా, పావు విసిరికాయ అవి వేసేస్తాను. శుభ్రం కడిగేసి తరిగేసాను. మెంతులు పచ్చి ఉండకూడదు. ఇప్పుడే విసిరికాయలు వేసేసి వేచాలి బాగా. విసిరికాయలు కూడా వేగాలి. బాగా వేచాక చూపిస్తాను. ఇందులోనే ఉప్పు పసుపు వేసేయాలి. వేసేసి వేచాలి. దింపే ముందు ఇన్ని నువ్వులు వేయాలి. ఒక పిడికెడు నువ్వులు వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది పచ్చడి. ఇక బాగా వేగింది కదా చూడండి. పచ్చిమిర్చి, మెంతులు, మినపప్పు, విసిరికాయ కూడా బాగా వేగింది. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు. విసిరికాయలో కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. సరిపడా ఉప్పు కొంచెం అన్నీ వేసిన కంటే కొంచెం ఎక్కువ వేయాలి. ఒక్కసారి కొంచెంసేపు తర్వాత పచ్చడి రుబ్బాక కారము అవి లాగేస్తుంది విసిరికాయ, చెప్పబడిపోతుంది. అందుకు కొంచెం ఉప్పు, కారం, నూనె ఎక్కువ పడుతుంది పచ్చడికి. ఇది బాగా వేగాలి. ఇప్పుడు ఉప్పు పసుపు అన్నీ దీంట్లో కలిసేటట్టు వేగాక దింపే ముందు పిడికిడు నువ్వులు వేస్తాను. నువ్వులు వేసి వేచి తీసేయాలి. నువ్వులు మాడనేయకూడదు, చేదు వచ్చేస్తాయి లేకపోతే. ఇవన్నీ వేగాయి కదా బాగా. నీరు ఉండకూడదు, నూనె కనబడాలి. విసిరిలో నీరు ఉంటుంది కదా, అదంతా ఎగిరిపోవాలి. ఇప్పుడు ఒక పిడికిడు నువ్వులు వేసి దింపేయాలి. చూపిస్తాను.
ఇది కొంచెం వేగుతున్నది. చూపిస్తాను చూడండి. ఒక్క పెసరు ఇంకొంచెం వేగాలి. వేగాక నువ్వులు వేసి కొంచెం బాగా ఇలా కలిపి వేగినట్టు కొంచెం తీసేయాలి. ఓ పిడికిడి నువ్వులు వేయాలి. 1/2 కిలో విసిరికాయకి చూపిస్తాను. పిడికిడితో అంత నువ్వులు పడాలి. పచ్చడి బాగుంటుంది. నీళ్ళు పోయకుండా రుబ్బితే ఒక వారం రోజులు చక్కగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని నీళ్ళు పోసి అక్కర్లేదు, అవసరం లేదు నీళ్ళు. ఇలాగే వేగి రుబ్బియొచ్చు, గట్టిగా పచ్చడి వస్తుంది. విసిరికాయలే నీరు చూడండి. రుబ్బేసాను కదా, చల్లాని దింపేసాక ఇంత కొత్తిమీర వేయాలి. ఇది చల్లారనియాలి. చల్లారాక రుబ్బుతాను, చూపిస్తాను. ఇక చల్లారింది. ఇప్పుడు ఇందులో వేసి సగం సగం ముందు మిరపకాయలు వేసి తిప్పియాలి. చూపిస్తాను. ఇక చూడండి, వేసి రుబ్బేసాను. రుబ్బేసాక ఇగో పచ్చడి ఇలా వస్తుంది. ఇందులో పోపు ఏమీ వేయక్కర్లేదు. ఇందులో ఆవాలు అన్నీ మెంతులు అన్నీ వేసాం కదా, మిరపకాయలు అవి. మీకు కాస్తే వేసుకోండి పోపు, కానీ అక్కర్లేదు పోపు. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు, మర్చిపోతున్నారు. చూసారా పచ్చడి భలే ఉంది కదా.